యదక్షరం వేదవిదో వదంతి విసంతి యద్యాతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ శాశ్వతుడును అని ప్రస్తుతింతురు. ఆసక్తిరహితులైన యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మామనస్మరన్ హ్యప్రయాతి త్వజన్ దేహం సయాతి పరమాం గతిం. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్త స్థానమునందు స్థిరమనర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమును అర్థస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు ధ్యాత్యాగమనర్చువాడు పరమగతిని పొందును. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్యభావంతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము సత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతని సహజముగానే నేను లభింతును. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములకు కౌంతేయ ఈ కాలమునకు పరిమితమైనవి, కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మయుండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రవిదో జనాః. 1000 చతుర్యఘములు కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. అవ్యక్తాద్వైక్షయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీ బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మరూపం నుండి ఉత్పన్నులకు మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభమైన అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామ స ఏవాయాం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమేవ సః పార్థ ప్రవత్యః రాగమే. పార్థ, ఈ భూత సముదాయము ప్రకృతి వశమున మాటిమాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలము లీనమగుచుండును, పగటి ప్రారంభకాలము ఉత్పన్నమగుచుండును. పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతనము అయిన అవ్యక్త భావము ఆ పరమపదము ప్రాణులన్నీయూ నశించినను ఆ పరమపురుషుడు మాత్రము నశింపడు.